మంచి గారు మరి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు కూడా ఏమైనా ప్రత్యేకమైన జాగృతలు తీసుకోవాలో తెలియజేయండి. చాలా బాగుందమ్మా. ప్రధానంగా వృశ్చిక రాశి వారికి సంవత్సర ఆరంభంలోనే దేవగురువైనటువంటి బృహస్పతి భాగ్యస్థ ఉచ్చ యోగాన్ని ప్రసాదిస్తున్నారు. అలాగే లాభంలో సక్షేత్రగతుడైనటువంటి రాహుగ్రహం యోగిస్తుంది. ఈ రెండు యోగాలు ప్రధానంగా శుభప్రదంగా ఉన్నాయి. ఏకాదశంలో రాహువు, భాగ్యస్థానంలో దేవగురువైనటువంటి బృహస్పతి సంపూర్ణ శుభుడై ఉచ్చులో ఉండటం. ఇది ఎవరికి బాగా కలుస్తుంది? భాగ్యము ఎవరికైతే అవుతుందో వారికి కలుస్తుంది. అంటే ఇక్కడ భాగ్య రాశి వృశ్చికాతో భాగ్యమైంది. ద్వితీయ పంచమాధిపతి అంటే ధనము ఆలోచన ఈ రెండూ ఉన్నాయి ద్వితీయ పంచమాల్లో. ఈయన గారు ఎక్కడున్నారు? భాగ్యంలో ఉన్నారు. భాగ్యము అంటే పూర్వపుణ్యము నుండి సంపాదించబడినటువంటి సంపాదితం. అది పుణ్యం. ఏం చేయాలో ఈ సంవత్సరం బాగా తెలుస్తుంది, ఏం చేయకూడదో కూడా బాగా తెలుస్తుంది. దేవగురువైనటువంటి బృహస్పతి కటాక్షము పూర్వార్థం అంతా యోగిస్తోంది. సంవత్సర ఆరంభము నిజానికి మనం ఉగాదికి చెప్పుకోవాలి. ఇవన్నీ ఆంగ్ల ఉగాదిని మనం ప్రధానంగా తీసుకుంటున్నాం కాబట్టి మమేకమైపోయింది ప్రపంచం అంతా. కనుక ఆ సంవత్సర ప్రారంభ చక్రాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి దీర్ఘకాలిక గ్రహాల యొక్క పరిస్థితులు ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూస్తే వసంత ఉగాదికి చెప్పినట్టుగా మనం దీన్ని భావన చేసుకుంటే ఇప్పుడు చెప్తున్నాము, పూర్వకాలంలో లేదు. కానీ ఫలితాలను చూస్తే సరిపోతున్నాయి. భాగ్యంలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి పరిపూర్ణంగా ఉన్నారు. లాభంలో ఉన్న రాహు బాగున్నారు. భాగ్యంలో బృహస్పతి ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి? శాస్త్రం ఏం చెప్పిందో చూద్దాం. అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం నిత్య సర్వ సౌఖ్య జన సంబంధ నవమస్థే భవేద్గురవు. సంపూర్ణమైన శుభాలు ఏవి కావాలో, ఏవి అవసరమో, ఏది ఉపయుక్తమో, సదాచారము, సంపత్తి, లాభము, అర్థము, యశస్సు దేవగురువు ఎప్పుడిచ్చినా ఇవే ఇస్తాడు. కాబట్టి అవన్నీ కూడా వస్తాయి. అలాగే ఏకాదశంలో రాహు ఉన్నప్పుడు గోవాజి గజ సంఘానాం క్షీర అన్నాది శుభోజనం వస్త్ర మాల్యాది లాభంచ పదాల్లోనే ఉన్నాయి. చాలా తేలికగా పరాశర మహర్షి రాసినటువంటి గోచార చంద్రిక ఎంత తేలిగ్గా ఉందంటే ఏకాదశగతో ఫణి. రాహుకేతులకు వేరు చేసి రాయలా. రాహువు కానీ కేతువు కానీ ఎక్కడ ఉన్నా సరే లాభంలో ఉంటే ఇదే శ్లోకం వర్తిస్తూ ఉంటుంది. మంచి ఫలితాలు, సత్ఫలితాలు, సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహాన్ని పొందుతారు. దీంతో పాటుగా జాగ్రత్తలు ఉన్నాయి. అదేంటంటే ఏలినాటి శని దోషం. జన్మంలో ఏలినాటి శని ఉన్నప్పుడు ఏమవుతుంది? ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, మానసిక పరంగా, మాట్లాడేటప్పుడు, ఆలోచించేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు అక్కడ స్పష్టత లోపిస్తుంది, స్వచ్ఛత లోపిస్తుంది. దానికోసమే సాక్షాత్ కలియుగ ప్రభువైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సంపూర్ణంగా వృశ్చిక రాశి వారు ధ్యానిస్తే జన్మస్థ శని దోషం తొలగిపోతుంది. పరిపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యం సిద్ధిస్తుంది. మరి